జీటీవీ న్యూస్ అప్డేట్స్ 1971 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో పాల్గొన్న సబ్ మెరైన్ ఇదే. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు శుభవార్త. ఏపీ ప్రజలకు అలర్ట్. తల్లికి వందనం సహా 10 అంశాలపై సీఎం చంద్రబాబు సర్వే. కొత్త పథకం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. గిరిజన రైతుల హర్షం. ఎస్ఆర్హెచ్ ను ఆగం చేసిన పోటుగాలు వీరే. 41.25 కోట్లు బొక్క. విశాఖ ఆర్కే బీచ్ కి ఆకర్షణగా నిలిచే ఐఎన్ఎస్ కుర్షారా దేశంలోనే తొలి సబ్మెరైన్ మ్యూజియంగా ప్రసిద్ధి పొందింది. అయితే 1969లో రష్యాలో తయారైన ఈ జలాంతర్గామి 1971 ఇండో పాక్ యుద్ధంలో పాల్గొని 31 ఏళ్ల పాటు భారత నౌకాదళానికి సేవలందించింది. 2001లో సేవా నివృత్తి అనంతరం ఈ సబ్మెరైన్ పర్యాటకుల సందర్శన కోసం మ్యూజియంగా మార్చారు. దక్షిణ ఆసియాలో ఇదే మొట్టమొదటి సబ్మెరైన్ మ్యూజియంగా, ప్రపంచంలో రెండవదిగా గుర్తింపు పొందింది. ఇది 73,500 నాటికల్ మైళ్లు ప్రయాణించి భూమి వ్యాసాన్ని మించి ప్రయాణించిన ఘనత పొందింది. 10వ తరగతి ఇంటర్ డిగ్రీ చదివిన నిరుద్యోగ యువతకు శుభవార్త. కర్నూలు జిల్లా ఆలూరులో మే 22, 2025న మెగా జాబ్ మేళా జరగనుంది. పరీక్షలు లేకుండానే ఉద్యోగాలు. స్థలం ఆలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల. సంస్థలు టాటా ఎలక్ట్రానిక్స్, హ్యాండిల్, అమెజాన్, బ్లూ స్టార్, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ తదితర ప్రముఖ కంపెనీలు. ఆయోజకాలు ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల నైపుణ్య అభివృద్ధి. చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు కన్నా ప్రజల అభిప్రాయాన్ని ఎక్కువగా నమ్ముతున్నారు. అందుకే ప్రజలతో నేరుగా సంబంధం ఉంచుకునేందుకు ఐవీఆర్ఎస్ అనే టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇది ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్. దీని ద్వారా ప్రజలకు ఫోన్ కాల్స్ వెళ్ళి ప్రభుత్వ పథకాలపై అభిప్రాయం అడుగుతారు. అవును అనుకుంటే 1 నొక్కండి, కాదు అనుకుంటే 2 నొక్కండి అంటూ ప్రజల అభిప్రాయం సేకరిస్తారు. తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలపై ప్రజల స్పందన బట్టి అమలు తీరును మార్చే అవకాశము ఉంది. ఉదాహరణకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా జిల్లాలకే పరిమితం చేయాలా, లాంగ్ జర్నీలు అవసరమా అనే ప్రశ్నలు రానున్నాయి. ప్రజల స్పందన ఆధారంగా పాలనలో మార్పులు చేస్తారు. ఇప్పటికే కొన్ని పథకాలపై సర్వేలు పూర్తయ్యాయి. పెన్షన్ అందుతున్నట్లు 94% మంది సంతృప్తిని వ్యక్తం చేశారు. అన్నా క్యాంటీన్ల ఆహార నాణ్యతపై 82% మంది, ధాన్యం కొనుగోలుపై 89% మంది, ప్రసాదాల నాణ్యతపై 81% మంది సంతృప్తిగా ఉన్నారు. మరి ఇక వస్తే వైద్య సేవల్లో 90% మంది ఆసుపత్రుల్లో అడ్మిషన్ సౌకర్యం బాగుందని వారి అభిప్రాయాన్ని తెలిపారు. మరి ఈ రకంగా చూస్తే ఈ సర్వేలు సీఎంకి నిజమైన ప్రజా అభిప్రాయం అందించడానికి ఉపయోగపడుతున్నాయి. గతంలో మంత్రుల మాటలు నమ్మి ఎదురైన విఫలం తర్వాత ఇప్పుడు ప్రజలే తన గెలుపు మార్గం అని చంద్రబాబు నమ్ముతున్నారు. అందుకే ప్రతి పథకాన్ని ప్రజల అభిప్రాయంతో అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అభిప్రాయం తెలపడానికి వచ్చిన కాల్ స్కిప్ చేయకుండా పాల్గొనడం బాధ్యతగా తీసుకోవాలి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 12,600 కోట్ల బడ్జెట్తో రూపొందించిన ఈ పథకం గిరిజన రైతుల పొడి భూములకు నీటిపారుదల సదుపాయాలను కల్పించడంతో పాటు స్థిర ఆదాయ మార్గాలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలోని 2.30 లక్షల ఎస్టీ రైతులకు 6.69 లక్షల ఎకరాల్లో ఉచితంగా బోర్లు, సోలార్ పంపు సెట్లు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో యూనిట్కి 6 లక్షల వ్యయంతో 100% సబ్సిడీ అందజేయనున్నారు. 100 రోజుల్లో రైతులకు పంపు సెట్లు పంపిణీ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. అదనంగా సోలార్ ప్యానెల్స్ ద్వారా రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
గత సీజన్లో రెచ్చిపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో మాత్రం అటర్ ఫ్లాప్ అయింది. ఇప్పటి వరకు ఆడిన 11 మ్యాచ్ల్లో కేవలం 3 విజయాలు మాత్రమే నమోదు చేయగలిగింది. 7 పాయింట్లతో లీగ్ టేబుల్లో 8వ స్థానంలో ఉంది. మిగిలిన 3 మ్యాచ్ల్లో గెలిచిన గరిష్టంగా 6వ స్థానానికి చేరే అవకాశమే ఉంది. ఈసారి సన్ రైజర్స్ బలహీనంగా ఆడడానికి ముఖ్య కారణం కొన్ని ప్లేయర్ల పేలవే ప్రదర్శనే. ఈ సీజన్ కు ముందు సన్ రైజర్స్ యాజమాన్యం భారీగా ఖర్చు పెట్టి కొన్ని స్టార్ ప్లేయర్స్ ను తీసుకుంది. మొత్తం 41.25 కోట్ల వ్యయం జరిగింది. వీరిలో మొదటిగా మొహమ్మద్ షమి పేరు చెప్పుకోవాలి. మెగా వేలంలో 10 కోట్లకు కొనుగోలు చేసిన షమి కేవలం 6 వికెట్లకే పరిమితమయ్యాడు. దాంతో అతడిని జట్టు పక్కన పెట్టింది. తర్వాత ఇషాన్ కిసాన్ కోసం 11.25 కోట్లు ఖర్చు చేశారు. తొలి మ్యాచ్లో సెంచరీ చేశాడు, కానీ ఆ తర్వాత ఫామ్ కోల్పోయి చివరి 10 మ్యాచ్ల్లో కేవలం 90 పరుగులే చేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్నాడు. ఇతడిని 6 కోట్లకు రిటైన్ చేశారు, కానీ ఈ సీజన్లో బ్యాటింగ్లో నెగ్గలేకపోయాడు. మిడిల్ ఆర్డర్ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించలేకపోయాడు. బౌలింగ్ కూడా చేయలేదు. పేరు మీద ఆల్రౌండర్ అయినా దానికి సరైన న్యాయం చేయలేకపోయాడు. అలాగే ట్రావిస్ హెడ్ కూడా ఈ సీజన్లో నిలకడగా ఆడలేకపోయాడు. ఫ్లాట్ వికెట్లపై మాత్రమే రాణించి కీలక మ్యాచ్ల్లో పేలవ షాట్లతో వికెట్లను విస్మరించాడు. ఇతడిని 14 కోట్లకు రిటైన్ చేశారు.